హాయ్ అండి, నేను మీ పల్లెటూరు కోడలు. మన శ్రీకాకుళంలో చాలా శివాలయాలు ఉన్నాయి. కానీ స్వయంగా వెలిసిన శివలింగం ఉంది. అది ఎక్కడంటే చింతాడు గ్రామంలో మెట్ట మీద ఉంటుంది. వెళ్ళే దారి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మట్టి రోడ్డు, వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఉంటుంది. అప్పుడు బైకులు కూడా వెళ్ళవు, నడిచే వెళ్ళాలి. నడిచి వెళ్ళినా బురదేని. రోడ్డు కూడా చుట్టూ తుప్పలే ఉండేవి. మొన్న జేసీబీతో బాగు చేస్తుంటున్నారు. వెళ్ళే దారంతా చుట్టూ పొలాలేనండి, ఎక్కడ ఇల్లులు కనిపించవు. ఆ శివయ్య చూడండి ఊరికి ఎంత దూరంలో వెలిసాడో. చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనము. గుడి బయట ఇలా ఉంటుంది. ఇదంతా కొండేనండి. ఆ శివయ్య కొండ మీద వెలిసాడు. మొన్నటి వరకు అయితే ఈ మెట్లు కూడా ఉండేవి కాదు, మొన్నే కట్టారు. ఎక్కడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. మ్యాక్సిమం చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రతి సోమవారం ఈ గుడికి వస్తారండి. కార్తీక మాసం అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఖాళీగా ఉండదు. మెట్లు ఇప్పుడు ఉన్నాయి కానీ మెట్లు లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోయేవారు, కొంచెం ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు. చూడండి ఇప్పుడు మనం శివయ్యని చూడడానికి వెళ్దాం లోపలికి. గుడి బయట ఇలా ఉంటుంది. గుడి లోపల ఫస్ట్ వినాయకుడు ఉంటారు. లోపల శివయ్య చూడండి, కొంచెం లోపల ఇరుగ్గానే ఉంటుంది. దాతల సహాయంతో ఈ గుడి అంతా కొంచెం డెవలప్ చేశారండి. ఫస్ట్లో అయితే ఇలా ఉండేది కాదట. చుట్టూ పొలాలేనండి. ఫస్ట్లో శివయ్యని చూసినప్పుడు పొలంకి వెళ్ళిన వాళ్ళే శివలింగాన్ని చూశారట. అప్పటి నుంచి కొలడం మొదలు పెట్టారు ఆ శివయ్యని. చూడండి మనకు పక్కన చిన్న గుడి ఉంటుంది. ఆ చిన్న గుడిలోనే నరసింహస్వామిను కృష్ణుడు ఉంటారు. చాలా చిన్నది, ఒక ఇద్దరు మనుషులే పడతారు ఇందులో పూజారి ఉండరండి. ఓన్లీ కార్తీక మాసం ఆ టైంలోనే ఉంటారు పూజారి. ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది చూడండి. దీన్నే త్రిమూర్తులుగా కొలుస్తారు ఈ చెట్టునని. ఆ చెట్టు నీడలో చూడండి ఒక బుల్లి శివయ్య ఉంటాడు. బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి చిన్న శివయ్య చెట్టు కింద ఉన్నాడు. అలాగే మొత్తం కొండేనండి ఇది. ఆ కొండలో వెలిసాడు. కొండ మీదే అలా డెవలప్ చేశారు ఆ గుడిని. చుట్టూ పచ్చని వాతావరణంలో వెలిసాడంట శివయ్య. చూడండి గుడి వెనకాల ఎలా ఉంటుంది. ఎప్పుడైనా సరే శివాలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ శివుడికి చేసిన అభిషేకం నీళ్ళు వస్తాయి కదండి, ఆ దారిని ఎప్పుడు దాటకూడదు. మళ్ళీ రివర్స్లో ప్రదక్షిణ చేయాలి. గుడి బయటకు వచ్చేస్తే లక్ష్మీ పేరంటాలు ఉంటుంది, ఇక్కడ తులసి పేరంటాలు. అలాగే వేప చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి జంటనాగులు ఉంటారండి. అలాగే మొన్నే శనీశ్వర ఆలయం కూడా కట్టారు కొత్తగా. ఇక్కడ కూడా పూజలు చేస్తారండి శనీశ్వర ఆలయంలో. అలాగే ఆంటీ చూడండి తల్ల జుట్టు లేకపోయినా గుండెకి ఎంత బాగా పూలు పెట్టారో. అలాగే చుట్టూ ఏం కనిపించవండి, చుట్టూ పొలాలని. అలాగే మన వీడియోస్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.